హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజుటి రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ రణ్వీర్కి అయితే మనోహరి కాల్ చేస్తుందనమాట. అంటే ట్రావెల్ చేస్తూ కాల్ చేస్తుందనమాట. ఫస్ట్ కాల్ పట్టుకోకపోవడంతో సరేలే అనేసి అక్కడికే రణ్వీర్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడదాము అనేసి అంటే కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉందనమాట. కాల్ చేస్తూ ఉంటే సడన్గా రణ్వీర్ అయితే కాల్ పిక్ చేస్తాడనమాట. మనోహరి, నేనే కాల్ చేయాలి అనుకుంటున్నాను, నువ్వే కాల్ చేసావు అంటే ఏంటి ఏమైంది అని మనోహరి అడిగిందనమాట. అడగడంతో లేదు అంజు అంటే అమర్ నాకు కాల్ చేసి ఫంక్షన్కి రమ్మని పిలవలేదు నన్ను అనేసి అంటూ ఉంటే అప్పుడే అవునా, అంజు పదే పదే చెప్పింది అంకల్ని రణ్వీర్ అంకల్ని ఖచ్చితంగా ఫంక్షన్కి పిలువు డాడీ అనేసి అనింది, మరి ఎందుకు పిలవలేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే సరేలే నేను అక్కడికే వస్తున్నాను, కూర్చొని ఏం చేయాలి అని ఆలోచిద్దాము అనేసి మనోహరి అంటుందన్నమాట. సరే సరే రా అనేసి అన్నాడనమాట రణ్వీరు. అనేసి కాల్ కట్ చేశాడనమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడైతే అమర్ బాగి అయితే ఇంట్లోన కిచెన్లోన వంట చేస్తూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చాడనమాట. వచ్చేసి బాగి అని అంటే అప్పుడే ఏంటండి కాఫీనా, ఒక్క నిమిషం అండి, మీరు అక్కడ కూర్చోండి సోఫా మీద, నేను వచ్చి తీసుకొచ్చి ఇస్తానండి కాఫీ అని అనిందనమాట. ఆ మాటలకైతే అక్కడే చూస్తూనే నించొని ఉంటాడనమాట. మరి బాగి అన్నాడనమాట. అప్పుడే ఏంటి ఈయన అని అనుకొని పాలైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తుందనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసి అమర్ దగ్గరికి వస్తుందనమాట. రాగానే బాగి, నేను నువ్వు అంటే నగల్ చిత్రకి ఇవ్వడం ఇష్టం లేదు కదా అనేసి అంటే అప్పుడే బాగి ఏం మాట్లాడకుండా అలానే నించుని ఉంటుందన్నమాట. ఎందుకంటే బాగికి చిత్రకి నగలు ఇవ్వడము అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి ఏం మాట్లాడకుండా అలానే నించుంటుందన్నమాట. లేదు బాగి, నేను నీకు ఒక మాట నిన్ను అడగాల్సి ఉంటే ఇవ్వాలా వద్దా అనేసి ఒక మాట అడిగి ఇచ్చింటే బాగుండేది. సారీ బాగి, నేనైతే అడగకుండా ఇచ్చాను అనేసి అంటూ ఉంటే అప్పుడే ఏమండి మీరెందుకు నన్ను సారీ అడుగుతున్నారండి, నేను అంటే నగలు ఇవ్వడానికి చేయడానికి కాదండి నేను అంటున్నది, నాకు ఆ నగలు ఆస్తులు అంతస్తులు ఏమీ అంత ఇష్టం లేదండి అని అంటే అప్పుడే అందులోన మీకు అనుకుంటున్నారు కదా నగలు అని, ఆ నగల పైన నాకైతే ఇష్టమే లేదండి. నేను ఎందుకు చిత్రకు ఇచ్చేది, మీరు నగలు చిత్రకి ఇస్తాను అని అన్నప్పుడు కూడా నేను ఎందుకు వద్దు అన్నానంటే ఇందుకేనండి. ఎందుకు అంటే ఆ చిత్ర ఎక్కడ అక్క నగలు పాడు చేసేస్తుందో ఏమో అనేసి ఆ భయంతోనే వద్దన్నానండి. ఎందుకు అంటే 6 అక్క నగలు అంటే మీకు చాలా ఇష్టం, అంటే 6 అక్కను చూసుకుంటున్నారు, ఆ నగల్ని మరి పాడు లేపితే మీరు ఎక్కడ బాధపడిపోతారో ఏమైపోతారో అని ఆలోచనతో నేను ఇవ్వడానికి వద్దన్నాను తప్ప దాని తప్ప ఏ ఉద్దేశము లేదండి. నాకు ఇంకొకటి ఏమంటే నాకు ఏ ఆస్తులు అంతస్తులు ఏం అవసరం లేదండి. బంగారం లాంటి మీరున్నారు కదా, నాకు అదే చాలండి. మరి మీరు నాకు ఎక్కడ దూరం అయిపోతారో ఏమో ఆ నగల వల్ల, అంటే ఏమైపోతుందో మీరు ఎక్కడ బాధపడిపోతారో అనే దాని గురించే నేను వద్దు అన్నానండి. నా బంగారం దూరం కాకూడదు అనే దాని గురించి నేను ఆ మాట అన్నానండి అనేసి బాగి అంటూనిందనమాట. అప్పుడే మరి నాకు ఈ బంగారం పైన వ్యామోహం ఏమీ ఆశ ఏమీ లేదండి. నాకు మీతో కలిసి ఉండడము, మీతో కబుర్లు చెప్పడము, మీతో సంతోషంగా ఉండడము, పిల్లలతో ఉండడము, ఇదే నాకు కావాలండి. నాకు ఇది జీవితం తప్ప ఇంకేవి జీవితము అవసరం లేదండి అనేసి అంటూ ఉంటే అమరైతే చాలా బాధతోన బాగిని చూస్తూ ఉంటాడనమాట. మీరు అంటే నేను బాధపడినప్పుడు నన్ను ఓదార్పు చేసి దగ్గర తీసుకునేదే నాకు కావాలండి. అయినా ఏ ఆడవాళ్ళకైనా కూడా ఇదే ఆశ ఉంటుందండి, ఏ ఆశ ఉండదండి అనేసి అమర్కి అంటూ ఉంటే అమర్ అయితే బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడనమాట. అప్పుడే అక్కడ రాతోడైతే సార్ సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఎందుకు రాతోడు ఇలా అరుస్తున్నాడు అనేసి బయటకు వచ్చాడనమాట. సార్ అది లొకేషను ట్రేస్ అయిపోయిందంట సార్ అని అంటూ ఉంటే అవునా ఎక్కడంట అని అంటే రోడ్ నెంబర్ 6th బ్లాక్ దగ్గర అంటే సార్ అని అంటూ ఉంటే అవునా, రామ్కి చెప్పు ఇప్పుడే లొకేషన్ పంపిమని చెప్పు, అక్కడికి మనం వెళ్ళిపోదాము అనేసి అన్నాడనమాట. సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అలా వెళ్తూ ఉంటే బాగి అయితే ఏమనింది అంటే ఏంటండి ఇది ఏంటి
నంబర్ అంటున్నారు అని రణ్వీర్ అని అంటున్నారు అంటే, లేదు నేను ఇంతకుముందు రణ్వీర్కి పదే పదే ఈ నంబర్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ నంబరు ఎవరిదో తెలిసిపోయింది, తెలిసాలి అనే ఆ నంబర్ లొకేషన్ చేసేకి ఇచ్చాను, ఆ లొకేషన్ ఎక్కడో దొరికేసింది అంటే అంటే ఎవరో తెలుసా అండి అంటే రణ్వీర్ భార్య అనేసి అన్నాడనమాట. అవునా, సరేలేండి జాగ్రత్త, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నీకు కాల్ చేసి చెప్తాను అంటే, సరే సరే అండి జాగ్రత్త అండి మీరు అనేసి చెప్పేసి పంపించేసిందనమాట. అలా అక్కడికి అమర్ మరియు రాథోడ్ ఇద్దరు వెళ్ళిపోయారనమాట. అలా ఇలా ఉండగా మరుసటి రోజు ఫంక్షన్కి రెడీ అయిపోతుందనమాట. అలా రిసెప్షన్కి రెడీ అవుతుంటే అందరూ అంటే గెస్ట్లు అందరూ వస్తూ ఉంటే అమర్ వాళ్ళ నాన్న అయితే అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాడనమాట. లోపలికి తీసుకొని వస్తున్నారనమాట. అక్కడ అమర్ బాగి కూడా రెడీ అయ్యేసి వచ్చేసి చూస్తూ ఉంటారనమాట, అందరినీ పలకరిస్తూ ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ చిత్ర అయితే నగలన్నీ ఒంటి మీద వేసుకొని అద్దంలోన మొబైల్లో ఫొటోస్ దిగుతూ చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఆ నగలు ఇక ఎప్పటికైనా నావే అని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడ పిల్లలైతే అందరూ రెడీ అవుతూ ఉంటారనమాట. రెడీ అవుతూ ఉంటే అమ్ము అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏడుస్తూ ఉంటే అంజు అయితే సరే అమ్ము అందరూ వెళ్ళిపోదామంటే ఇక రెడీ అయ్యాము కదా అని అంజు అంటూ ఉంటే, అప్పుడే అమ్ము ఏడుస్తూ ఉంటే, ఎందుకు అమ్ము ఏడుస్తూ ఉన్నావు అని అంటే, అమ్మ గుర్తుకొచ్చింది అనేసరికి అంజు అయితే బాధపడుతూ చూస్తూ ఉంటే, అంటే ఇంతకుముందు అయితే అమ్మ వినోద్ బాబాయ్ పెళ్ళిలోన ఇలా డ్యాన్స్ చేయాలి, ఫంక్షన్లోన పెళ్ళిలోన అనేసి మనము అమ్మతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాము గుర్తుందా అనేసరికి అందరూ బాధపడుతూ ఉంటారనమాట. పిల్లలందరూ బాధపడుతూ ఉంటే అప్పుడే అంజు ఏమనిందంటే, అమ్మ లేదు అని ఎందుకు అనుకుంటున్నావు అమ్ము, అమ్మ ఇక్కడే మనతో పాటే ఇక్కడే ఉంటుంది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అనేసి అమ్ముకైతే సర్ది చెప్తుందనమాట. ఆరు అక్కడ చూస్తూనే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.